Hi, welcome back. This is Manikanta. We are discussing about Angular. Okay, last video వరకు మనం కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లింక్ చేయాలి అన్నది చూసాం కదా. నౌ ప్రోగ్రామాటికల్గా వస్తే మనం ఇప్పుడు బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే యాంగులర్లో ఏంటి అంటే డేటా బైండింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో అది మనం డేటాని వ్యూలో చూపించవచ్చు. అట్లానే మన వ్యూలో వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్లో చూపించవచ్చు అనమాట. అలా చూపించాలంటే మనకి తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా బైండింగ్ అన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే దాని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎట్లా డేటా బైండింగ్ అన్నది ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నది తెలియాలన్నమాట. అయితే బై డిఫాల్ట్ యాంగులర్ డేటా బైండింగ్ అన్నది టూ-వే డేటా బైండింగ్ అన్నది సపోర్ట్ చేయదు బై డిఫాల్ట్గా. అయితే బై డిఫాల్ట్గా యాంగులర్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్పోలేషన్ అంటే ఎక్స్ప్రెషన్. మనం జావా స్క్రిప్ట్లో మనం దీన్ని ఏమని కాల్ చేస్తాం అంటే ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఇట్లా ఇస్తే మన డేటా అన్నది బైండ్ అవుతుంది అనమాట. బ్యాక్ ఎండ్లో వచ్చిన డేటా ఫ్రంట్ ఎండ్లో బైండ్ అవుతుంది అనమాట. అంటే ఇందాక లాస్ట్ వీడియోలో చూసినట్లు ఏంటంటే ఇక్కడ వెల్కమ్ టు టైటిల్ అని చెప్పేసి ఒక డేటా బైండ్ చేస్తాం. ఈ టైటిల్ అన్న దాంట్లో ఏముంది, ఈ కాంపోనెంట్లో ఉంటుంది అన్నమాట. ఈ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ HTMLలో టైటిల్ అన్న దాంట్లో ఏముంది, UI బ్రెయిన్స్ అని ఉంది. ఆ UI బ్రెయిన్స్ని వ్యూలో చూపించాలంటే మనం వ్యూలో ఏం చేస్తాం, ఈ ప్రాపర్టీని బైండ్ చేస్తాం. ఏది టైటిల్ అన్న ప్రాపర్టీని వ్యూలో బైండ్ చేస్తాం. ఏం యూజ్ చేసి కర్లీ బ్రేసెస్, డబుల్ కర్లీ బ్రేసెస్ అన్న దాన్ని యూజ్ చేసి వ్యూలో బైండ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్పోలేషన్ అంటాం. యాంగులర్ ఇచ్చిన బై డిఫాల్ట్ వన్-వే డేటా బైండింగ్ అన్నమాట. ఓకే, వన్-వే డేటా బైండింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జనరల్గా వన్-వే డేటా బైండింగ్ వచ్చింది. ఓకే, ఓ డేటా అనేది బైండ్ అవుతుంది. జనరల్గా బైండింగ్ అనేది 2 టైప్స్లో డిఫర్ చేశారన్నమాట. 2 టైప్లో ఎలా డిఫర్ చేశారంటే ఫస్ట్ వన్ డేటా బైండింగ్ ఏంటి అంటే ఏదైతే డేటా TS ఫైల్ నుంచి మీన్స్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ నుంచి వ్యూ సైడ్ వస్తుందో దట్ మీన్స్ HTML వరకు వస్తుందో. ఓకే, TS ఫైల్ నుంచి HTML వరకు వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే ప్రాపర్టీ బైండింగ్ అంటాం. దాన్ని ఏమంటాం ప్రాపర్టీ బైండింగ్ అంటాం అనమాట. అయితే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే విత్ ఇన్ ది స్క్వేర్ బ్రేసెస్ తోటి డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక వన్-వే డేటా బైండింగ్ ఏంటి అంటే మనం ఇచ్చిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ అవుతున్నాం, జీమెయిల్ రిజిస్టర్ అవ్వాలి, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనం రిజిస్టర్ అవ్వాలంటే సమ్ ఇన్ఫర్మేషన్ అన్నది జీమెయిల్ వాడికి ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, వ్యూ సైడ్ మనం ఎంటర్ చేస్తాం. సంథింగ్ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదో ఒక డేటా ఎంటర్ చేస్తాం. టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేస్తాం అంటే ఎక్కడ ఎంటర్ చేసినట్టు HTML సైడ్ ఎంటర్ చేసినట్టు అనమాట. HTML టు డేటా అన్నది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వ్యూ సైడ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. డేటా అన్నది బ్యాక్ ఎండ్లోకి ట్రాన్స్ఫర్ అంటే దట్ మీన్స్ TS వరకు పంపించాలి. మన బాధ్యత TS వరకు పంపించాలంటే మనం ఏం చేస్తామంటే దానికి ఏం బైండింగ్ యూజ్ చేస్తామంటే ఈవెంట్ బైండింగ్ అన్నది యూజ్ చేస్తాం. ఏంటది ఈవెంట్ బైండింగ్ అన్నది యూజ్ చేస్తాం. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ తోటి డిక్లేర్ చేస్తాం అనమాట. అయితే ఏదైతే డేటా TS నుంచి వ్యూకి వెళ్తుందో దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటాం. ఏదైతే డేటా HTML నుంచి TSకి వెళ్తుందో దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటాం. ఓకే, బై డిఫాల్ట్గా వచ్చిందేంటి వన్-వే డేటా బైండింగ్, దాన్ని ఇంటర్పోలేషన్ అంటాం. ఓకే, అయితే ప్రాపర్టీ బైండింగ్కి ఇంటర్పోలేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, స్లైట్ డిఫరెన్స్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అన్నమాట. అయితే టూ-వే డేటా బైండింగ్ అంటే ఏంటి, ఇక్కడ టూ-వే డేటా బైండింగ్ అంటే మనకు బ్యాక్ ఎండ్ నుంచి డేటా రావాలి, అట్ ది సేమ్ టైం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. అది రెండు ఎట్ ఎ టైం జరగాలి అంటే TS నుంచి వ్యూకి వెళ్ళాలి, యాజ్ వెల్ యాజ్ వ్యూ నుంచి TSకి వెళ్ళాలి. రెండు ఎట్ ఎ టైం జరగాలి అంటే మనం ఏం చేస్తామంటే టూ-వే డేటా బైండింగ్ అనేది యూస్ చేస్తాం. దాని సింటాక్స్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందంటే విత్ ఇన్ ది స్క్వేర్ బ్రేసెస్లో పెరాన్సిస్ ఉంటుంది,
స్క్వేర్ బ్రేసెస్ ఉంటుంది. దాంట్లో మనం ఒక డైరెక్టివ్ యూస్ చేస్తాం, ng మోడల్. ఇది ఏం చేస్తుందంటే వచ్చిన వాల్యూని హోల్డ్ చేస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే 2-way డేటా బైండింగ్ అంటాం. టూ వే డేటా బైండింగ్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా చూడొచ్చు అనమాట. ఇది డేటా బైండింగ్ అనమాట. ఎన్ని విధాలుగా జరుగుతుందని జనరల్గా బై డిఫాల్ట్ యాంగులర్లో 2-way డేటా బైండింగ్ అన్నది వర్క్ చేయదు. కానీ బై డిఫాల్ట్ ఏమి ఇచ్చాడంటే ఇంటర్పోలేషన్ అన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. దాన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్ తోటి డబుల్ కర్లీ బ్రేసెస్ డిక్లేర్ చేస్తాం. మనం దీన్ని ఎక్స్ప్రెషన్ కూడా కింద కూడా డినోట్ చేస్తాం. అయితే 1-way డేటా బైండింగ్లో 2 ways కింద డివైడ్ అవని. ఒకటి టీఎస్ ఫైల్ నుంచి HTML ఫైల్కి వెళ్తుంది, అలాగే HTML ఫైల్ నుంచి టీఎస్ ఫైల్కి వెళ్తుంది. ఆ రెండింటిని కలిపితేనే మనకి 2-way డేటా బైండింగ్ వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. Please comment below. Thank you.